My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, if God be for you, who can be against you? దేవుడు మీ పక్షమున ఉండగా మీకు విరోధి ఎవడు? Romans 8:31. రోమా 8:31. God is for you. దేవుడు మీ పక్షాన ఉన్నారు. He has purchased you with his blood. తన రక్తముతో మిమ్మును ఆయన కొని ఉన్నారు. You belong to him. మీరు ఆయనకు చెందిన వారై ఉన్నారు. He has engraved you in the palm of his hands. ఆయన తన అరచేతిలో మిమ్మును చెక్కుకొని ఉన్నారు. Will he ever forget you? ఆయన ఎప్పటికైనా మిమ్మును మరచిపోతారా? People may fight against you, but they will not prevail, says the Lord. ప్రజలు మీకు విరోధంగా పోరాడవచ్చును గాని ప్రభు సెలవిస్తున్నారు, వారు జయించలేరు. I will go before you. నేను మీకు ముందుగా వెళ్ళెదను. I will make the crooked path straight. నేను వంకర మార్గములను సరళము చేయుదును. I will give you the treasures that are hidden. దాచబడి ఉన్న నిధులను నేను మీకు అనుగ్రహించేదను. I will give you the riches that are in secret places. మరుగైన ప్రదేశములలో ఉన్న ఐశ్వర్య సంపదను నేను మీకు అనుగ్రహించేదను. Isaiah 45:2-3. యెషయా 45:2-3 వచనములు. Nobody can overcome you by being against you, says the Lord. ప్రభు సెలవిస్తున్నారు, మీకు విరోధంగా ఉండి ఎవరును మిమ్మును అధిగమించలేరు. I am with you always. నేను ఎల్లవేళలా మీతో కూడా ఉన్నాను. Do not be afraid. కనుక భయపడకండి. A sister called Bhuvaneswari gave this testimony. భువనేశ్వరి అనే ఒక సహోదరి ఈ సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. There was a friend of her husband. తన భర్త గారికి ఒక స్నేహితుడున్నారు. He acted as a very good friend. అతడు చాలా మంచి స్నేహితునిగా నటించాడు. He gave a little money to her husband తన భర్త గారికి కొంత ధనాన్ని అతను ఇచ్చాడు. and got their house, which is worth in crores, as a surety signed to his name. కోట్ల రూపాయల ఖరీదైన వారి యొక్క నివాస గృహాన్ని షూరిటీ అనే పేరుతో తన పేరు మీద వ్రాయించుకుని ఆ రీతిగా సంతకం చేయించుకుని అతను ఉన్నాడు. And suddenly he said, this house belongs to me, అకస్మాత్తుగా అతడు ఈ ఇల్లు నాది అంటున్నాడు. so vacate the house. కనుక ఈ ఇల్లు ఖాళీ చేయండి అంటున్నాడు. They were shocked. వారు నిర్ఘాంతపోయారు. They went to the court, వారు కోర్టుకు వెళ్లారు. filed a case. కేసు నమోదు చేశారు. It went on for 20 years. అది 20 సంవత్సరాల పాటు కొనసాగింది. In the meantime, the husband also died out of sorrow. మధ్య కాలంలో చింతతోనే ఆ యొక్క భర్త గారు చనిపోయారు. It was at that time somebody told her about the Jesus Calls prayer tower in her city. అటువంటి సమయంలోనే వారి నగరంలో ఉన్న యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురం గురించి వారికి ఒకరు చెప్పారు. She came there, ఆవిడ అక్కడికి వచ్చారు. joined in the fasting prayer on Tuesday, మంగళవారం రోజున ఉపవాస ప్రార్థనలో ఆమె ఏకీభవించారు. and cried to God to break her bondage and give her back her home. తన బంధకాలు బ్రద్దలు చేసి తన గృహాన్ని దేవుడు తనకు మరలా ఇవ్వాలని ఆమె ఎంతగానో మొర్రపెట్టారు. A miracle happened immediately. వెంటనే ఒక అద్భుత కార్యం జరిగింది. A lawyer whom she does not know at all came and told her, I will run this case for you. ఆమెకు ఏమాత్రము కూడా తెలియని ఒక న్యాయవాది వచ్చి ఈ కేసు నేను నీ కోసం వాదిస్తాను అన్నారు. He ran the case. అతడు కేసు నడిపించారు. And the judge was in the favor of passing the judgment in her favor. న్యాయమూర్తి గారు ఈమెకు అనుకూలమైన తీర్పును అనుగ్రహించి ఉన్నారు. She got back her house. ఆవిడ తన ఇల్లు తిరిగి పొందుకున్నారు. Today she is living in her own house. ఈ రోజున సొంత గృహములో నివసిస్తూ ఉన్నారు. If God be for us, దేవుడు మన పక్షమున ఉండగా who can be against us? మనకు విరోధి ఎవడు? Father, తండ్రి, I pray that you will deliver everyone who is suffering because of the wicked acts of the wicked people. చెడ్డ ప్రజల దుష్ట కార్యాల ద్వారా బాధించబడుతున్న వారందరి విడుదల కోసమై ప్రార్థన చేయించున్నాను. Save them from their enemies, Lord. వారి శత్రువుల నుంచి వారిని రక్షించండి ప్రభువా. Do a miracle, Lord. ఒక అద్భుత కార్యమును జరిగించండి. Give them victory in their court cases. కోర్టు వ్యాజ్యాలలో జయం అనుగ్రహించండి. Immediately they must have justice. వెంటనే వారికి న్యాయం కలగాలి They ప్రభు. must get back their money which they have given to others. వారు ఇతరులకు ఇచ్చిన ధనాన్ని తిరిగి మరలా వారు పొందుకోగలగాలి. Let those who are sitting in their house without paying rent vacate in Jesus' name. అద్దె చెల్లించకుండా అలాగనే ఇంట్లో కూర్చుని ఉన్నవారు యేసు నామములో వెంటనే ఖాళీ చేయుదురుగాక. Those who have cheated them and taken over their belongings and property, let them give it back in Jesus' name. వారిని మోసగించి వారికి సంపాదించిన వస్తువులను తీసుకున్న వారు యేసు నామములో తిరిగి ఇచ్చివేయుదురుగాక. Everyone who is fighting as a husband or as a wife in the family, transform them. Let them have peace of mind together, Lord. భర్తగా గాని భార్యగా గాని
మానసికంగా శాంతి లేకుండా పోరాడుతున్న వారికి యేసు నామములో శాంతి కలుగును గాక. Let there be deliverance. విడుదల కలుగును గాక. Stay with them, Lord. వారితో కూడా ఉండండి ప్రభు. Do justice న్యాయము జరిగించండి. and prosper them. వారిని వర్ధిల్లింప చేయండి. Build their lives again. వారి జీవితాలు మరలా నిర్మాణం చేయండి. Thank you for doing it. అలా చేయించినందుకే వందనములు ప్రభు. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.